సంతానం లేదని ఈ వసంతకాలంలో అశ్వమేధ యాగం చేసిన మాత్రమే సాక్షాత్తు యజ్ఞేశ్వరుడు యజ్ఞ భగవానుడు యజ్ఞ పురుషుడు పాయసం ఇచ్చి ప్రసాదం స్వీకరించిన మాత్రమే దశరథ మహారాజు గారికి ముగ్గురు భార్యలు కదా, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించిన మాత్రమే సాక్షాత్తు భగవంతుడే 4 రూపములతో ఆవిర్భవించారు. ఇంకొక మాట, దశరథ మహారాజు గారు ఒకానొక సమయంలో మనకి తిరుమల క్షేత్రానికి వెళ్ళారు. సంతానం కలగక ముందండి. అప్పుడు స్వామివారికి నమస్కారం చేస్తే, స్వామి నాకు సంతానం కావాలి అన్నట్టు. నాయన ఈ జన్మ కాదు వచ్చే జన్మలో కూడా నీకు సంతానం లేదు అన్నట్టు. చాలా బాధ వేసి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామికి తిరుమలలో నమస్కారం చేస్తే 4 శ్లోకాలు చెప్పారటండి. భగవంతుని కీర్తించారట, అర్చించారట, పూజించారట, స్మరించారట. వెంకటేశ్వర స్వామి అంటాం కదండి, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో 4 పుత్రులు కలుగుతారని ఆశీర్వచనం చేశారు. కనుక ఈ సమయంలో, ఈ వసంతకాలంలో మన ఇంట్లో గాని, తిరుమల గాని, దశరథ మహారాజు గారు చేసినటువంటి పుత్రకామేష్టి అశ్వమేధ యాగాలు ఎవరైనా దర్శించినా, స్మరించినా, జపించినా సరే మనకి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి అనేటువంటిది ఈ యొక్క విషయం తెలుస్తోంది మనకి. ఈ వసంతకాలంలోనే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు అనుకున్నాం కదా.